చిత్తూరు జిల్లా దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహానికి కొంతమంది దుండగులు నిప్పు పెట్టారు. విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని స్థానిక ప్రజలు, దళితులు డిమాండ్ చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహానికి సతీష్ నాయుడు, అతని అనుచరులు తేజ, బుజ్జి, ఉమాపతి నిప్పు పెట్టినట్టు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల్ని అరెస్టు చేయాలని పెద్ద ఎత్తున స్థానికులు ధర్నా చేపట్టారు. నిందితుల్ని అరెస్టు చేయని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సర్పంచ్ చొక్కా గోవిందయ్య హెచ్చరించారు. సతీష్ రెడ్డి ముంచి అనే అతను బంక్ తెచ్చుకుంటారు. పక్కనే ఫోటోలు చూపిస్తాం. ఆ బంక్ని అటెండ్ చేసి పర్మిషన్ తెచ్చుకొని మేము విగ్రహం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఏం చేసినారు, సంతకేసి పెట్టినారు. ఈ నిచ్చిన తొలగించారు. మళ్ళీ లాస్ట్ తప్పిదే. చిత్తూరు జిల్లా దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహానికి కొంతమంది దుండగులు నిప్పు పెట్టారు. విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని స్థానిక ప్రజలు, దళితులు డిమాండ్ చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహానికి సతీష్ నాయుడు, అతని అనుచరులు తేజ, బుజ్జి, ఉమాపతి నిప్పు పెట్టినట్టు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల్ని అరెస్టు చేయాలని పెద్ద ఎత్తున స్థానికులు ధర్నా చేపట్టారు. నిందితుల్ని అరెస్టు చేయని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సర్పంచ్ చొక్కా గోవిందయ్య హెచ్చరించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. ఇవాళ దేవలంపేటలో దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని దగ్ధం చేశారని చెప్పేసి ఆమె దళితులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దేవలంపేటలో కూడలి ప్రదేశంలో అంటే అటు బస్ స్టాండ్కి వెళ్ళేదానికి, ఇటు టౌన్ లో విలేజ్లకు వచ్చేదానికి, టౌన్ లో తిరిగేదానికి కూడలి ప్రదేశంలో అంబేద్కర్ విగ్రహాన్ని రాత్రి ఏర్పాటు చేయడాన్ని స్థానికులు సైతం వ్యతిరేకిస్తున్నారు. అయితే ఉన్న పలంగా దళిత సంఘాలకు చెందినటువంటి కొంతమంది నాయకులు విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడ దళిత అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేయడంతో దాన్ని జీర్ణించుకోక కొంతమంది దుండగులు నిప్పు పెట్టారు. రాత్రి గత తెల్లవారుజామున 3 గంటలకు ప్రాంతంలో నిప్పు పెట్టారు. అయితే దీన్ని చూసి దళిత సంఘాలు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంటే ఉన్న పలంగా ఎవరు సతీష్ నాయుడు అనే అతను మొదట దీన్ని వ్యతిరేకించారు. విగ్రహ ఏర్పాటు ఈ ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో చేయండి, కోడలి ప్రాంతంలో ఇరుకైన ప్రదేశము కాబట్టి ఇక్కడ చేయకూడదని పెట్టేసి సతీష్ నాయుడు అయితే వ్యతిరేకించారు. అయితే దీన్ని సతీష్ నాయుడు చేస్తుంటాడు అనే భావంతోనే, అతను అనుచరులు చేస్తుంటారనే భావంతో దళిత సంఘాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ, నిరసన వ్యక్తం చేస్తూ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు చిత్తూరు ఎస్పీ ఘటనా స్థలాన్ని చేరుకుని పరిస్థితులను అయితే సమీక్షించాడు. ఆందోళన విరమించండి, న్యాయం చేస్తాము, విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని సరి తీసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడంతోనే దళిత సంఘాలన్నీ కూడా నిరసన విరమించాయి. అయితే ఈ ఘటన మీద విచారణ అయితే కొనసాగుతా ఉంది. వాస్తవాలు తెలిసిన పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటామని చెప్పేసి జిల్లా ఎస్పీ నగరి టీఎస్పీ నాయకత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారణ సాగిస్తున్నారు. సింధు, రైట్. అంటే రవిమ్ర, వాళ్ళు అనుమానితులేనా? నిజంగా ఎవరి పేర్లైతే బయటకు వచ్చాయో వారే ఈ చర్యకు పాల్పడినట్ట పోలీసులు ఏమంటున్నారు? అంటే పోలీసులు అయితే ఎవరు దగ్ధం చేశారు ఏంటి అనేది మేము విచారణలో తేలుస్తాము, మీకు అనుమానం ఉన్న వారి అనుమానం ఉంటే తెలపండి అని చెప్పారు. సతీష్ నాయుడు, బుద్ధి అనుచరులు మరో 4 పేర్లు అయితే పోలీసు స్థానికులు అంబేద్కర్ దళిత సంఘాల నాయకులు అయితే ఇచ్చారు. అయితే సతీష్ నాయుడు గతంలో ఈ ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేయకూడదు, నిరుకైన ప్రదేశము, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి వ్యతిరేకించారు. అతనే చేస్తుంటాడు, అతను అనుచరులే చేస్తుంటాడనే భావన అయితే వ్యక్తం చేస్తున్నారు దళిత సంఘాలు. అయితే పోలీసులు అయితే సతీష్ నాయుడు కూడా అదుపులోకి తీసుకుని అయితే విచారిస్తున్నారు. వాస్తవాలు అయితే తెలియాల్సింది, ఎవరు చేశారు ఏంటి అనేది కూడా పూర్తిగా ఇవాళ సాయంత్రం లోపల తెలిసే అవకాశం ఉంది. సింధు, రైట్. థ్యాంక్ యూ రవివర్మ.